స్థిరపరచుటకు ఆయన యోచించినవన్నీ నెరవేరడానికి మోషేని అక్కడి నుంచి మిద్యాను ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ తరబీదిచ్చాడు, గొర్రెలు మేపుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడి అక్కడ నుండి దేవుడు ఐగుప్తు కథను తీసుకొని వచ్చి బంధింపబడిన ఇజ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకై మోషేను దేవుడు వాడుకున్నాడు. చూసారా, ఆయన ఉద్దేశించింది నిశ్చయముగా జరిగింది కదా మోషే జీవితంలో. మరి నీ నా జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితులను తెస్తాడు, స్థితిగతులను మారుస్తాడు. ఆయన ఏదైతే ఉద్దేశించాడో అవన్నీ కూడా మన పట్ల జరిగిస్తాడు. ఆయన ఏదైతే యోచన చేసి ఆల్రెడీ పెట్టాడో అవన్నీ కూడా ఒకరోజు స్థిరపరచబడతాయి. కాబట్టి ఉదయకాలం